హలో అండి. సీతా స్వయంవరంలో శివధనుర్భంగం పార్ట్ 1 ముందు వీడియోలో చూసాం కదా. ఇది పార్ట్ 2 అంటే మన నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేసిన సమయం అనమాట. చూడండి, ఇప్పుడు శ్రీరామచంద్రుడు వస్తున్నారనమాట శివధనుర్భంగం చేయడానికి. మనం ఏ పని చేసినా చాలా భక్తి శ్రద్ధలతో వినయపూర్వకంగా చేయాలి అనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చూస్తున్నారు కదా, శ్రీరామచంద్రుడు చాలా భక్తి శ్రద్ధలతో పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు తీసుకొని వాళ్ళందరికీ నమస్కరించి శివధనుసుకు కూడా నమస్కరించి శివధనుర్భంగం అయితే చేస్తున్నారు. చాలా విజయవంతంగా చాలా భక్తి శ్రద్ధలతో శ్రీరాముడు అయితే శివధనుస్సును అయితే విరిచారు. అప్పుడు సీతా స్వయంవరం పూర్తి అయింది. సీతాదేవి ఆయన మెడలో పూలదండ వేశారు, ఆయన కూడా తన మెడలో పూలదండ అయితే వేశారనమాట. శ్రీరాముడు మనందరికీ చాలా ఆదర్శం కదా. ఒక కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, రాజుగా అందరి మన్ననలు పొందారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.